పడుతున్న ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇవ్వడం అది శుభపరిణామం అండి. ఎందుకంటే ఆటో కార్మికులు చాలా వరకు వారికి ఉన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందుల వల్ల బల్ల ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ చేయించుకోవడం కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల బండి ఫిట్నెస్ చేయించుకోవడం ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆటో కార్మిక సోదరులకి స్త్రీ శక్తి కిందన బస్సులు ఫ్రీగా ఇవ్వడం వల్ల కొంచెం ఆర్థికమైన ఇబ్బంది పడ్డాము. ఆ ఇబ్బందిని కొంతవరకు ఉపశమనం కలిగించినట్టే మెజారిటీ ఆటో కార్మికులందరం కూడా హ్యాపీగానే ఉన్నాం. ఓటమి గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు 15,000 ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయలు చాలా సంతోషంగా ఉంది. మాకైతే పిల్లలకు కూడా తల్లికి వందనం పడింది, గ్యాస్ సబ్సిడీ కూడా పడింది. ఆటో డ్రైవర్గా అసలు మీరు అనుకున్నారా వాళ్ళు అసలు 15,000 మీకు ఎలా ఉపయోగపడింది అనుకుంటున్నారు? కుటుంబానికి ఉపయోగపడింది, ఆటో రిపేర్లకు ఉపయోగపడింది, ఇన్సూరెన్స్ కూడా ఉపయోగపడింది. చాలా సంతోషంగా ఉంది. 15,000 అంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 7,000 ఉన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ కట్టుకొని రిపేర్లకు కూడా చేసుకోవచ్చు, అలానే కుటుంబానికి కూడా చేసుకోవచ్చు అనేది మా అంటే అసలు అంటే కొంచెం మంది అంటున్నారు ఆటో వాళ్ళకి ఎందుకు వాళ్ళు డబ్బులు అది ఇది అని అంటున్నారు కదా. గతంలో కూడా 10,000 ఇచ్చారు, 10,000 ఎందుకు పనికి రాలేదు. ఈరోజు 15,000 ఇచ్చారు. కుటుంబానికి కాకుండా బండికి కూడా రిపేర్లకు కూడా ఉపయోగపడుతుంది. అది అంతకుముందు కంటే ఇప్పుడు బెటర్ కదా, చాలా బెటర్ కదా. ఇంతకుముందు 10,000కి ఇప్పుడు 15,000కి తేడా ఉంది కదా. 15,000 రూపాయలు అంటే దాన్ని వాడుకోవచ్చు అని చాలా సంతోషంగా. ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడినాయి, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. 15,000 పడ్డాయి, చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు 15,000 దేనికి ఉపయోగపడతాయి అనుకుంటాను? 15,000 చెదోడు వాదోడికి ఉపయోగపడతాయి, దేనికి ఉపయోగించుకుంటాం. ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగానే ఉందండి. ఈ 15,000 మాకు ఆర్థికంగా ఉపయోగపడతాయి కాదంటలేదు. కాకపోతే ఫ్రీ బస్సు వల్ల మేము కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. 15,000 వలన ఎంతో కొంత మేము వినియోగించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సీఎం చంద్రబాబు గారు ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆయన వల్ల మేము ఇంట్లో ఏదో ఒక అవసరానికి మాకు ఉపయోగపడుతున్నాయి డబ్బులు. ఆటోకి ఏదైనా చేయించుకోవడానికైనా, ఇంట్లో పిల్లలకైనా, అవసరాలకైనా చాలా ఉపయోగపడుతున్నాయి సార్. గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఎన్ని మీకు? అన్ని పథకాలు అందుతున్నాయి సార్. మాకు ఏమొచ్చినాయి? తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, ఇప్పుడు ఆటో డబ్బులు పడుతున్నాయి. ఇంకా అంతకుముందు ఇప్పుడు అంటే మా హస్బెండ్ ఇప్పుడు పెన్షన్ వచ్చింది నాకు. చంద్రబాబు గారు వచ్చి పెట్టిన పథకాలన్నీ నాకు అందుతున్నాయండి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషం. చంద్రబాబు గారు వచ్చేప్పుడు ఎప్పుడు మాకు డెవలప్మెంట్ ఉంది సార్. అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అంతా చాలా బాగా డెవలప్మెంట్ అయింది. మళ్ళీ తర్వాత జగన్ గారు వచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది లేదు సార్. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ డెవలప్మెంట్ జరుగుతుందండి. చాలా రోడ్లు కానీ అని చాలా విశాలంగా చాలా బాగున్నాయి. డబ్బులు పడినాయా? పడినాయండి. ఎంత? 15,000. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మంచి టైట్లో బాధల్లో అవి పడటం మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు వేస్తారని మీరు అనుకున్నారు? అసలు అనుకోలేదు, అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది. మటుకు అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి చాలా పండుగ ముందు తెలిసింది, దసరా పండుగ ముందు అప్పుడు అప్లై చేసాం. పడుతుందనే ఆశ పడిపోయింది మాకు, అట్లా పడింది. పండుగ సంతోషంగా జరిగింది. మాకు కూడా ఆటోలో 15,000 పడటం కూడా చాలా 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 సంతోషం. మా పిల్లలు చదువుకునే పిల్లలు లేరు, బాగా సంతోషం. బాగా పడినాయండి. ఆటో వాళ్ళకి సీఎం చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? పథకం అయితే బాగానే ఉంది సార్. నా పేరు దేవిరెడ్డి రాజా. నేను 7 years నుంచి తోలుతున్నా ఆటో. డిగ్రీ చేశాను కానీ ఆటో తోలుతున్నాను. ఇప్పుడు దాకా ప్రజెంట్ అయితే బాగానే ఉంది. చాలా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు పథకాలు ఏమైనా అందినాయా? తల్లికి వందనం అందింది మాకు. మా పెద్ద అబ్బాయి 1st class, తల్లికి వందనం పడింది సార్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఆయన పథకం కానీ ఆయన నాయకత్వం కానీ మేము అంతకుముందు చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. చాలా బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్రీ బస్సు పథకం అనేది కొంచెం మాకు కొంచెం మైనస్ ఉంది సార్. అది అంటే గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడినాయా? పన్నీ సార్. దీపం పథకం పన్నీ సార్. పన్నీ మాకు రెండు పథకాలు పన్నీ సార్. చాలా బాగుంది, చాలా బాగుంది సార్, చాలా బాగుంది. చాలా ఆనందంగా, మా ఫ్యామిలీ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఏనాడు మందుల ఆటో డ్రైవర్లు 15,000 చాలా సంతోషంగా ఉంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మా కుటుంబ ఖర్చులకు ఉపయోగపడుతుంది. అంటే సీఎం చంద్రబాబు గారు ఇలా చేస్తారని మీరు అనుకున్నారు? ఎమ్మెల్యే పడితే అనుకున్నారు అసలు? అనుకున్నాను.
ఏమని వెంటనే వేస్తారు, మాట తప్పరు, ఆ టైంకి పడిపోద్దని చెప్పి నేను అనుకున్నాను. అలాగే జరిగింది. ఇప్పుడు అంటే కొంచెం మంది 15 పడవది అని అన్నారు కదా. లేదు లేదు, అవన్నీ గిట్టిన మాటలు, పడిపోద్ది, కరెక్ట్గానే పడిపోద్ది. మాట అంటే మాట. నాకు సంతోషంగానే ఉంది. అంటే గవర్నమెంట్ గురించి పథకాలు వస్తున్నాయా మీకు? ఏమేమి వచ్చినాయి? మా అమ్మగారు పెన్షన్ వస్తుంది, మా ఆవిడ బస్సు ఫ్రీగా బస్సుకి వెళ్ళిపోద్ది, మా పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్, తల్లికి వందనం పడింది, ఇద్దరికి పడిపోయింది, ఇద్దరు బాబు పాపకి ఇద్దరికి పడింది. ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేసిందా? అన్ని అమలు చేయట్లేదు అంటేమి ఎవరన్నా వేస్ట్ మాట్లాడి అన్ని అమలు చేస్తుంది. సూపర్ గా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటోలకి 15 ఏళ్ళు వేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఫిట్నెస్కి కానీ, ఇన్సూరెన్స్ పాలసీకి కానీ, బండి రిపేర్కి కానీ అవి ఉపయోగపడతాయి. కరెక్ట్ టైంలో మాకు అందించడం చాలా సంతోషంగా ఉందండి. రోడ్లు అన్నీ బాగా ఉన్నాయండి. మాకింత ముందు పోవాలంటే రోడ్లో గుంతల్లో పడి మీకు రిపేర్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది రోడ్లు వేయటం వల్ల. మాకు రైతు భరోసా డబ్బులు కూడా పడ్డాయండి. నా పిల్లలు గ్యాస్ డబ్బులు పడ్డాయి. మా పిల్లలు ఎంఎస్సీ అయ్యారు కాబట్టి వాళ్ళ ఫీజు అమ్మితే అంతకుముందు అయిపోయిందండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం పట్టించుకోవట్లేదంట కదా? లేదు, అన్ని పథకాలు సూపర్ 6 మొత్తం సూపర్ ఇట్టారండి, టాపు. అంతే, ఇక తర్వాత నెక్స్ట్ పెన్షన్ వాళ్ళు వస్తే బాగా సరిపోతుంది అని మా అనుకున్నాం. కొత్త పెన్షన్లు